పిలుపునిచ్చి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మరి ఇక్కడ వేదికని ఏర్పాటు చేసి మరి పిఎంపి డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి రిక్వెస్ట్ లెటర్ కానివ్వండి, అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ మేయర్ గారికి ఇవ్వాల్సినటువంటి రిక్వెషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమంలో చాలా సంతోషం, చాలా మంచి వేదికని ఏర్పాటు చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలపైన ఏ రకంగా గవర్నమెంట్ దగ్గరికి మనం వెళ్ళి మన సమస్యలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి ఒక అవగాహన సదస్సులాగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మీరందరూ కూడా చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి మా వంతు కృషిగా మేయర్ గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, మేము కూడా మరి మీకున్న అవసరాలని ఈ అవసరాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారితోనూ అట్లాగే లోకేష్ గారితో మాట్లాడే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాన్ని మనం గత 40 ఏళ్ళ క్రితం అనేది అంటే ఏదైనా చిన్న రేపు బుక్కి ఇస్తున్నా లేదా చిన్న దెబ్బ తగిలినా వెంటనే టీటీ ఇంజక్షన్ చేయించుకోమనేవారు ఒక అరగంటలో. దానికి ఎవరు చేసేవారంటే అప్పుడు పిఎంపీకి ఎవరైతే కంపౌండర్గా ఉండేవారు వాళ్ళే చేసేవారు. డాక్టర్ పరిగెత్తేవారు కాదు, అంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉండేవారు కాదు. అలాగే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ధర్మామెట్రతో చూసి అంటే మేము చెన్నకేశ్వర రంగారావు దగ్గర ఆంజనేయులు నరసింహరావుని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ మేము దేనికి వెళ్ళినా హాస్పిటల్లో 30 సార్లు 20 సార్లు మీ దగ్గరే ట్రీట్మెంట్ చేసేవారు. మాకు 10 సార్లు చెన్నకేశ్వర రంగారావు చేసేవారు. మీ అందరూ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఎమర్జెన్సీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎవరు చేయగలరంటే మీ దగ్గర అనుకోవద్దు కాబట్టి టక్మని ఎక్కడో చూడకుండా మీ దగ్గరికి వెళ్ళగలుగుతారు. మీరు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటారు. మీ అందరికీ మరి ఐఎంఈ ఎందుకు మీకు మెడికల్ ప్రాక్టీషనర్గా ఇవ్వట్లేదనేది నాకు తెలియదు. కానీ మీకు ఏదైతే 215 మంది ఎమ్మెల్యేలు ఏదో పెట్టారని అన్నారో దాని అన్నింటికంటే ఒకటో నేనే మీకు ఇవ్వాలని చెప్పడానికి కాబట్టి దీంట్లో కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. అంటే నేను తప్పుగా అంటున్నా అనుకోకండి. ఎవరైతే 10 నుంచి 15 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఎంత కావాలో యూనియన్ తీసుకుని ఒక డాక్టర్ దగ్గరే అన్ని చేసినటువంటి ఏజ్ లిమిట్ కూడా పెట్టుకుని వాళ్ళకి ఇమ్మని చెప్పి మీరు మెమోరాండం ద్వారా ఇస్తే మీకు పని జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది మేము చేసేసామని చెప్పి సర్టిఫికేట్లు తెచ్చేసుకుంటారు. దానివల్ల మనకి సమాజంలో మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే ఐఎంఈ అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంది. కాబట్టి ఏ ప్రికాషన్ తీసుకుంటారో దానికి అప్లికేషన్స్లో మీరు ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న డాక్టర్లు ఉంటారు, ప్రాక్టీస్ లేని డాక్టర్లు ఉంటారు. ప్రాక్టీస్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసామంటే అనుభవం ఉందని చెప్పి మీరు సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు సమాజంలో జరుగుతున్నాయని మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ కండిషన్స్ మేము ఫుల్ఫిల్ చేయగలం మాకు ఇవ్వండి అని చెప్పి మీరు పోరాటం చేస్తే మీ పోరాటాన్ని ఈజీగా మరి సక్సెస్ఫుల్ అవుతుంది అనేది నేను ఆలోచన చేస్తున్నాను. అంటే వచ్చిన తర్వాత నేను అడిగాను పిఎంపీలు ఆర్ఎంపీలకి ఏంటి తేడా అనేది మీరు ఎందుకు ఇది అంటే అనుభవంతో కూడుకుంది. డెఫినెట్గా డాక్టర్గా ఎంబీబీఎస్ చదువుకున్నాక పేషెంట్ అప్పుడు చూస్తారు కదా. పేషెంట్ చూడటానికి ఉండేదానికంటే మీరు చేసే